Hello everyone, welcome to question and answer session with Mr. MC Paul. ఈరోజు సెషన్లో కొన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఎంసిపి అంకుల్ మనతో ఉన్నారు. ఎంసిపి అంకుల్ నోబుల్ కాలేజ్లో కామర్స్ లెక్చరర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. అలాగే బైబిల్ టీచర్గా ఎన్నో ఇయర్స్ బైబిల్ టీచ్ చేస్తూ ఎంతోమందికి బ్లెస్సింగ్గా ఉన్నారు. సో అందుని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అంకుల్ని ఇన్వైట్ చేద్దాం. Glad to have you, Uncle. Happy Shiva. Happy Uncle. Uncle, మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. బైబిల్ వేరే బుక్స్తో పోలిస్తే బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటి, దాని గురించి చెప్పండి. బైబిల్ యొక్క విశిష్టత, స్పెషాలిటీ. బైబిల్ని యూనిక్ అనాల్సిందే. ఎందుకు అంటే 66 పుస్తకాలు 40 మంది రాయడం, 40 మంది రాసిన పుస్తకాలు 66. ఆ పుస్తకాలు మొదట రాయబడిన పుస్తకం నుండి ఆఖరిలో రాయబడిన పుస్తకం వరకు స్పాన్ కానీ చూసేటైతే అది 1500 సంవత్సరాలు సుమారు. అలాంటప్పుడు అలాంటి బుక్ ఇంకెక్కడ కనబడదు కాబట్టి మనం యూనిక్ అని దాన్ని పిలవాల్సిందే. అది దాని యొక్క విశిష్టత. ఇది మరి గాడ్స్ వర్డ్ అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే బైబిల్ ఆయన ఇనిషియేటివ్తో మొదలవుతుంది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ది ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నప్పుడు ఆయన ఇనిషియేటివ్. కాబట్టి ఇదేంటో ఎలా ఉంది అంటే ఆయన తన గురించి బయలుపరుచుకునే గ్రంథంగా ఈ గ్రంథాన్ని మనం చూడాలి. రెవల్యూషన్ అంటాం, అది అన్వెయిలింగ్. ఏంటంటే ఇప్పుడు మనం ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి లేదా ఇంపర్సనల్ ఆబ్జెక్ట్స్, అలాంటి వాటిని మనం స్టడీ చేయాలి అంటే స్టడీ చేసే వాళ్ళంగా మనం యాక్టివ్. అవేమో ప్యాసివ్. ఆన్ దైర్ ఓన్ అవేమీ కొత్తగా బయలుపరచలేవు. ఆన్ దైర్ ఓన్ బయలుపరచబడకుండా ఏమీ ఆపలేవు. అలాంటప్పుడు ఏమనాల్సి వస్తుంది అంటే అవి ఎట్ అవర్ డిస్పోజల్ అనాల్సి వస్తుంది. మనం స్టడీ చేస్తాం అంటే ఎంపిరికల్ మెథడ్ వాడతాం, అబ్జర్వ్ చేస్తాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ అయితే వెంటనే చేతితో పట్టుకుని ఇది ఆల్కలైన్ సాయిల్ అంటాం, లేదా ఇది బ్లాక్ కాటన్ సాయిల్ అంటాం. మరి స్పిరిచువల్ పర్సన్ అనే విషయం వచ్చేసరికి మనం డిఫరెన్స్ గమనించాలి. ఏంటి అంటే మనకి అంటే బైబిల్లోనే ఒక మాట కోట్ చేయాల్సి వస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఏంటంటే మనుషుని సంగతులు ఆ మనుషుని ఆత్మకే తెలుసును అంటాడు, తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలియను అంటాడు. కాబట్టి మనం ఈ మెథడ్ అబ్జర్వేషన్, ఎంపిరికల్ మెథడ్ వాడి ఒక వ్యక్తిని మనం ఆయన గురించి తెలుసుకోలేము. కాబట్టి ఓన్లీ వెన్ ఎ మ్యాన్ రివీల్స్ హిమ్సెల్ఫ్ హూ హీ ఈజ్, వాట్ హీ ఈజ్, విల్ బి ఏబుల్ టు నో. మరి అలాంటప్పుడు దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎంత జాగ్రత్త పడిపోవాలా. ఓన్లీ వెన్ గాడ్ రివీల్స్ హూ హీ ఈజ్ అండ్ వాట్ హీ ఈజ్, విల్ బి ఏబుల్ టు నో. కాబట్టి రెవల్యూషన్ అనేది ఆయన నుంచి జరిగేది, ఆయన తను ప్రత్యక్షపరచుకోవటం. కాబట్టి గాడ్స్ రెవల్యూషన్గా ఈ బైబిల్ని మనం చూస్తాం. యా, నైస్ అంకుల్. ఇప్పుడు మీరు బైబిల్ని గాడ్స్ వర్డ్ అన్నది ఆయన రివీల్ చేసుకున్నాడని చెప్తున్నారు కదా. సో ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది, న్యూ టెస్ట్మెంట్ ఉంది. అది గాడ్స్ వర్డే కాబట్టి నేను ఏ పోర్షన్లో అన్నా చదివి నేను వెంటనే ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు అంటారా, లేకపోతే దానికి ఏమైనా పద్ధతి ఉందంటారా? మరి అప్లికేషన్ అనే దగ్గరికి వచ్చేసరికి బైబిల్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అంటే దానికి ఎప్పుడూ కూడా హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంటుంది. ఒక సందర్భాన్ని అనుసరించి రాయబడిన గ్రంథం కాబట్టి ఏది పడితే అది వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయకూడదు. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకోవాలి. అది ఏ పీరియడ్లో ఎవరితో మాట్లాడుతున్నారు, రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఇలాంటివి తెలుసుకునే అవసరమైనప్పుడే మనం
అప్లై చేసుకోవాలి. దీనికి ఏమంటారు అంటే ముందు అబ్జర్వేషన్ అంటారు, ఆ తర్వాత ఇంటర్ప్రిటేషన్ అంటారు, ఆ తర్వాత మాత్రమే అప్లికేషన్. అది కూడా ఎంతవరకు మనకు అప్లై అవుతుందో అంతవరకే. ఎందుకు అంటే ఇది మనం ప్రపోర్షన్స్ గమనించుకోవాలి. దేవుని మైండ్ రివీల్ చేసేప్పుడు ఆ మైండ్ అది ఒక అంటే దాని ఏమంటాం ప్రభావం లేదా దానికి సంబంధించిన విషయాలు ఒక లాంగ్ స్పాన్గా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ ప్రపోర్షన్ గమనించుకోవాలి. మనకి సంబంధించి కొన్ని విషయాలే అప్లై కావచ్చు, కొంతవరకే మనం తీసుకోవాల్సి రావచ్చు. కాబట్టి అన్నీ తీసుకోకూడదు. ఇంకొక విషయం ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్ అనేది మాత్రం అది యూదులకు సంబంధించిన గ్రంథంగా చూడగలిగితే మాత్రమే మనం దాన్ని మనకు అప్లై చేసుకునే ప్రయత్నం విషయంలో జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. న్యూ టెస్టమెంట్ అంటావా, అది ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళు చక్కగా దాన్ని అప్లై చేసుకోవడానికి కొంచెంగా ముందుకెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. సో యాజ్ బిలీవర్స్ మనం అన్యజనులం కాబట్టి న్యూ టెస్ట్మెంట్ మోర్ అప్లికబుల్ అంటారు, అంతేనా అంకుల్? కాబట్టి ఆ మాట ఎత్తావు. అన్యజనులు అనేది అది అంటే కొంచెం అఫెండ్ అవటానికి అవకాశాలు ఉంటాయి. ఏమీ లేదు, పీపుల్ ఆఫ్ అదర్ నేషన్స్ దాని అర్థం. ఎందుకు ఈ అదర్ నేషన్స్ అనాల్సి వచ్చింది అంటే ఇస్రాయేల్ దేశం అనేది అది ప్రత్యేకమైన దేశంగా బైబిల్లో మనం గుర్తించాలి. ఎలాగూ అంటే దేవుడు అబ్రాహాంని పిలిచి అంటే ఎంతోమంది జనాంగాలు విస్తరించి ఉన్నప్పుడు వాళ్ళ ఒకడుగా అబ్రాహాంని పిలిచి, అబ్రాహాం నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టి రావాలి, నీ బంధువుని విడిచిపెట్టి రావాలి, నీ సొంత ఇంటిని విడిచిపెట్టి రావాలి. ఎక్కడికి అంటే నేను చూపించబోయే దేశానికి. అప్పుడు కానీ నువ్వు వచ్చేసేటైతే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. చూడు ఆకాశ నక్షత్రాలు, ఇదిగో చూడు ఇసుక రేణువులు, ఆ రకంగా సంతానాన్ని విస్తరింపజేస్తాను అని దేవుడు పిలిచాడు. అంతేకాదు ఇంకొక పార్ట్ ఉంటుంది, నీ సంతానం ద్వారా భూలోకంలోని అన్ని కుటుంబములు ఆశీర్వదింపబడును అని అంటాడు. అన్నప్పుడు అబ్రాము దేవుని నమ్మాడు. అబ్రాహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. కాబట్టి ఈ అబ్రాహాంని దేవుడు ఆయన తన నిబంధనలోకి చేర్చుకున్నట్టు అనమాట. ఆయనేమో వాగ్దానం చేశాడు, అబ్రాహాం ఏమో నమ్మాడు. అక్కడ కండిషన్ మాత్రం నమ్మటమే, అంతవరకే. ఆ నమ్మిన కారణంగా దేవుడు అతన్ని నీతిమంతుడుగా తీర్చాడు లేదా ఎంచాడు అని అక్కడ రాసి ఉంటుంది. మరి నిజంగానే ఆ తర్వాత అబ్రాహాం నుంచి ఇస్సాకు నుండి 12 మంది, 12 గోత్రాలు, ఇంకా అలాగలాగా విస్తరించిపోవడం, వాళ్ళకు ఒక దేశం దేవుడు ఇవ్వటం. వాళ్ళు దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం, వాళ్ళు ఉండేది దేవుడు ఇచ్చిన దేశం. అది అలాగ వాళ్ళని చూడాలి. ఎప్పుడైతే దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం, దేవుడు ఇచ్చిన దేశం అని అంటామో, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని ప్రశ్న రావాలి. వాళ్ళ విషయంలో వాళ్ళు ఏ దేశమైనా కావచ్చు, అప్పటికే భాషలు ఏర్పడిపోయినాయి, దేశాలు ఏర్పడిపోయినాయి, కాబట్టి ఏ దేశం ఉన్నా కావచ్చు. అలాంటి వాళ్ళని పీపుల్ ఆఫ్ అదర్ నేషన్స్ అని పిలవాలి. మనం కూడా పీపుల్ ఆఫ్ అదర్ నేషన్స్గా మనల్ని మనం గమనించుకుని వాళ్ళ విషయాలు అప్లై చేసుకునేప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, తొందరపడకూడదు. న్యూ టెస్ట్మెంట్ అన్నది మనకి మోర్ అప్లికబుల్ అని అనుకుంటున్నాం కదా, కాబట్టి పత్రికలు మనం ఎక్కువ అర్థం చేసుకుంటూ దాని నుంచి బైబిల్లో నెక్స్ట్ వెనక్కి వెళ్తామంటారా? సువార్తలు అర్థం చేసుకోవడం విషయం కానీ, ఓల్డ్ టెస్ట్మెంట్ అర్థం చేసుకోవడం కానీ. అంటే మనం మాట్లాడుకునేప్పుడు బైబిల్ ఆర్డర్లో చూసేటైతే ఈ పాపం అనే దాని గురించి ముందు మాట్లాడుకుని ఆ తర్వాత మనకు సంబంధించిన విషయాలుగా మనం రావాలి. కాబట్టి ఎలాగ ఈ పాపం అనేది బైబిల్ పదే అంటున్నప్పుడు ఏమై ఉంటుంది, ఎక్కడి నుంచి ప్రారంభమై ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. మరి దేవుడు సృష్టించినప్పుడు ఆయన ముందు ఆదామును సృష్టించాడు, ఆ తర్వాత
హవ్వని సృష్టించాడు. ఆ సృష్టించి వాళ్ళని ఏదేను అనే వనంలో వాళ్ళని ఉంచాడు. ఉంచి వాళ్ళకి చెప్పిన మాట లేదా ఆజ్ఞ ఏంటంటే, మీరు ఈ వనంలో ఉన్న ఏ ఫలాన్నైనా మీరు హ్యాపీగా తినొచ్చు. ఇదిగో ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు. ఆ తిన్న రోజున మీరు చనిపోతారు అని దేవుడు చెప్పాడు. మరి దేవునికి విరోధి అది బిగినింగ్లోనే మనకి తెలియాలి ఆ సంగతి, లేదా బిగినింగ్ నుండే ఆ విరోధి ఉన్నాడు అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఆ విరోధి ఏమంటాడు అంటే, ఇది నిజమా దేవుడు, ఇది మీరు తినొద్దని చెప్పాడా మీకు, తిన్నప్పుడు మీరు చనిపోతారని చెప్పాడా అని అంటే, నిజం, దేవుడు తినొద్దు అన్నాడు, తిన్నప్పుడు మీరు చనిపోతారు అని అన్నాడు అని అంటే, సాతాను ఏమంటాడంటే, ఆ విరోధి ఏమంటాడంటే, మీరు చావనే చావరు, అది తిన్న రోజు మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలైపోతారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, వై డూ యూ డిపెండ్ ఆన్ హిమ్, ఆయన మీద ఆధారపడాల్సిన అవసరం ఏముంది, మీరు యూ కెన్ బి ఆన్ యువర్ ఓన్ అంటే, సీ మీ ఐఎమ్ బై మై సెల్ఫ్ అన్నట్టు అనమాట. అబద్ధం అది. ఐఎమ్ ఆన్ మై ఓన్, యూ కెన్ ఆల్సో బి ఆన్ మై ఓన్, యూ కెన్ బి అబ్సల్యూట్ అని అంటున్నప్పుడు హవ్వ ఆ చెట్టు ఫలాన్ని గమనిస్తే అది ఎలా ఉంది, చూపుకి రమ్యంగా ఉందంట, తెలివితేటలు ఇచ్చి ఎలా ఉందంట, ఆహారానికి మంచిదని అనిపించిందంట. సో షీ వాజ్ టెంప్టెడ్. దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి, నిజమే ఐ కెన్ బి ఆన్ మై ఓన్ అని అనుకుని తన ఆ ఫలాన్ని తిని ఆదాముకు కూడా ఇచ్చినప్పుడు ఆదాము కొంచెం నివారించాలని ట్రై చేసి ఉంటాడు. కానీ ఆమె చెప్పటం బట్టి తిన్న కారణంగా సర్క్యూట్ కంప్లీట్ అయిపోయింది. ఏంటి సర్క్యూట్ అంటే, ఆ మరణం, దేవుడు మాట్లాడిన మరణం అది వేరు, అది రెండవ మరణం అది, లేదా ఈ మరణం తర్వాత వచ్చే ఆ మరణం, రెండు కలిపే దేవుడు మాట్లాడాడు. నేను గమ్మత్తుగా చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాను. ఏంటి అంటే, ఆ సాతాను చెప్పినప్పుడు వెళ్ళి ఆమె అంటే ఆమె చెప్పిన మాట కొంచెం చేర్చి చెప్పింది, దాన్ని ముట్టుకోవద్దు అన్నాడు అని చెప్పింది. కాబట్టి చావనే చావరంటే నిజంగానే ముందెళ్ళి టచ్ చేసి చూసుంటుంది, ఏమీ అవ్వలేదు. కాబట్టి మరణం, చావు అనేది ఏంటో ఆమెకు తెలియకపోయినా ఏమీ అవ్వలేదు అన్నట్టే ఆమె యాక్ట్ చేసి ఉంటుంది. అలాగా ప్రవేశించిన దాని పేరు ఆది పాపం, ఒరిజినల్ సిన్. ఒక్క కప్పుల నుండే అందరూ వచ్చేప్పుడు ఏంటంటే, వెనక్కి కానీ వెళ్ళేటైతే ఆదాము హవ్వతో ఎండ్ అవ్వాలి హ్యూమన్ రేస్ వెనక్కి వెళ్తే. కాబట్టి వాట్ ఎవర్ దట్ హ్యాడ్ హ్యాపెన్ టు ఆడమ్ అండ్ ఈవ్ వుడ్ న్యాచురల్లీ హ్యాపెన్ టు ఆల్. అది సింపుల్ లాజిక్ అది. కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ ఆది పాపం అనేది అది అందరిలో ఉన్నది, అందరిలో ఉంటుంది. సరే, ఈ పాపం యొక్క పర్యవసానాలుగా మనం మాట్లాడాలి అని అంటే, దేవుడు వాళ్ళలాగా ఆయన ఆజ్ఞ మీరినప్పుడు వాళ్ళకి ఆయన పెట్టిన శాపాలన్నీ అయిపోయిన తర్వాత ఆయన అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అంటాడు, విస్తరించి భూమిని నింపండి అంటాడు, ఆ తర్వాత మీరు దానిని లోబర్చుకోండి అంటాడు. అంటే ఏంటనమాట, ఈ హోల్ క్రియేషన్ని మీ ముందు అనార్డర్డ్గా నేను ఉంచుతున్నాను, దాన్ని మీరు ఆర్డర్లో పెట్టుకుని చక్కగా మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు దాన్ని లోపరుచుకోండి అని చెప్పటం దేవుని మాట. కానీ ఎప్పుడైతే ఈ ఒరిజినల్ సిన్ వాళ్ళలో ఉందో, ఆ ఇంక్లినేషన్ ఉంటుంది, ఆ ప్రొపెన్సిటీ ఉంటుంది, ఆ నేచర్ అలాగే ఉంటుంది. ఆ కారణంగా అనార్డర్డ్ దాన్ని చక్కగా ఆర్డర్లో పెట్టుకోవాల్సింది పోయి ఎక్కడొక చోట డిజార్డర్ అనేది ప్రవేశించడం పాపం యొక్క ఎఫెక్ట్గా మనం చూడాలి. సో ఒరిజినల్ సిన్, ఆ ఒరిజినల్ సిన్ యొక్క ఎఫెక్ట్స్ హ్యూమన్ రేస్లో ఉండటం అనేవి మనం బైబిల్కి సంబంధించిన సత్యంగా మనం చూడాల్సి ఉన్నది. కాబట్టి దాన్ని
దేవుడు ఎలా పరిష్కరించాడని చూసుకున్న తర్వాతే ఎవరైనా ఈ పాత నిబంధన చదవటం, కొత్త నిబంధన చదవటం, కొత్త నిబంధనలో పత్రికలు చదవటం, వాటిని అప్లై చేసుకోవడం అనేది ఆ తర్వాతే. అంకుల్, అయితే ఈ ఒరిజినల్ సిన్ బట్టి మనలో ఈ పాపం మీద ఆశ ఉండడం కానీ, పాప క్రియలు కానీ, దీనికి రీజన్ అదే అంటారా? అవునమ్మా, అది నేచర్ అంటున్నాం కదా, ఆ నేచర్ నుంచి వచ్చేవే ఇలాంటివన్నీ. సో ఇది మన నేచర్ అయితే ఓన్లీ సిన్ఫుల్ నేచరే కనపడాలి కదా. మళ్ళీ ఈ వరల్డ్ లో చూసినట్లయితే ఎక్కడో కొంత మంచి కూడా మనకు కనపడతా ఉంటుంది. సో గుడ్ అండ్ ఈవిల్ ఈ రెండిటిని ప్రెసెంట్ వరల్డ్ లో చూస్తున్నప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఈ మంచి అనేది దేవుడు పెట్టిన మంచిగా చూడగలగాలి. ఏంటంటే ఆయన సృష్టికర్త. ఆ సృష్టిని చేసిన దేవుడు సృష్టిని పరిరక్షించే దేవుడుగా చూడాలి. ఆ పరిరక్షించడంలో ఆయన మంచి ఉంచకపోతే సృష్టి నశించిపోతుంది, సృష్టి క్లోజ్ అయిపోతుంది. కాబట్టి కాకి దాని పిల్లల మీద ప్రేమ పెట్టిన వాడు దేవుడే అని చూడాలి. తల్లికి పిల్లల మీద ప్రేమ పెట్టిన వాడు దేవుడే అని చూడాలి. న్యాయం జరిగించడానికి ఊళ్ళో మంచి పెద్దలను పెట్టినవాడు, న్యాయం జరిగించడానికి న్యాయాధిపతులను పెట్టినవాడు, ఆరోగ్యానికి సంబంధించి వైద్యులను పెట్టినవాడు, ఇంకే రకంగా ఏమైనా కానీ ఆయన పెట్టినట్టే మనం చూడాలి. ఎందుకంటే బైబిల్లో ఉండే మాట యెహోవా అందరికీ ఉపకారి. కాబట్టి ఆయన మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద సూర్యుని ఉదయింపజేసేవాడని ఉండదు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షాన్ని కురిపించేవాడని. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సృష్టిలో ఉన్న మంచి ఆయన పెట్టింది. మరి చెడు ఇందాకే మనం మాట్లాడుకున్నాం. చక్కగా ఆర్డర్లో పెట్టుకోవాల్సిన క్రియేషన్లో మనిషి యొక్క వంకరతనాన్ని బట్టి, మనిషి యొక్క నేచర్ని బట్టి డిజార్డర్ ప్రవేశించింది అని అన్నాం. కాబట్టి డిజార్డర్ ఎప్పుడు కూడా బ్యాడే. దేవుడు పెట్టిన మంచి ఉంటూ ఉండగా ఈ డిజార్డర్ కూడా బ్యాడ్ గా ఉంటుంది అని మనం చూడగలగాలి. మరి అడమిక్ సిన్ బట్టి మనలో ఎంతో కొంత మంచి కనపడినా ఈ సిన్ఫుల్ నేచర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి పనిష్మెంట్ ఇటర్నల్ డెత్ అనేది అంటున్నారు. కాబట్టి దాని నుంచి మనకి విడుదల ఏమన్నా ఉందా, ఏమన్నా మార్గం ఉందా? ఈ ఒరిజినల్ సిన్ కి పరిష్కారం ఏమి దేవుడు చూపించకపోతే యాజ్ యు సే దానికి శిక్ష ఉంది. ఆ శిక్ష ఉన్న కారణంగానే మానవుల్లో తెలియని పాప భీతి ఉంటుంది. అది దేవుడు పెట్టింది. ఈ పాప భీతి మనిషికి వెళ్ళబోయే 2 మార్గాల్ని చూపిస్తుంది, లేదా 2 డెస్టినేషన్స్ చూపిస్తుంది. అది పరలోకం, నరకం. తనకి ఎప్పుడైతే ఈ మంచితో పాటు చెడు కూడా కనబడుతుందో తేల్చుకోలేని పరిస్థితి. ఏంటి పరిస్థితి అంటే మరి నిజంగానే నేను పరలోకానికి వెళ్ళగలనా, మరి మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నాను, ఆ తూకం పద్ధతి ఎలాగా ఏమవుతుంది ఆఖరికి వచ్చేసరికి నేను నరకానికి వెళ్తానేమో అనే ఒక రకమైన భయం, దాన్ని పాప భీతి అంటాం. అది ఎప్పుడు కూడా మనుషుల్లో ఉంటూ ఉంటుంది. కాబట్టే దేవుడు మొదటి నుంచి కూడా దీన్ని ఒక ఆయన పద్ధతిలో ఒక క్రమంలో పెట్టాడు. ఎలాగో అంటే సృష్టిలో తాను బయలుపరచుకోవటం, దాన్ని ఏమంటామంటే అది రెవల్యూషన్ అంటున్నాం కదా, జనరల్ రెవల్యూషన్. ఆ జనరల్ రెవల్యూషన్ సంగతులు ఏంటి అంటే ఎవరైనా ఈ సృష్టిని జాగ్రత్తగా ఎప్పుడొకప్పుడు గడుపుతూ ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా ఒక పరిస్థితి ఎదురైనప్పుడు కావాలి ఇలాంటి ఆలోచనలు. ఏంటి సూర్యుడు, ఏంటి చంద్రుడు, ఈ నక్షత్రాలు ఏంటి, ఈ వృక్షజాలం ఏంటి, జంతుజాలం ఏంటి, అసలు మనిషి ఎవరు, ఈ పుట్టుకేంటి, చావేంటి, నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను అనే ఆలోచన వచ్చినప్పుడు అది భయం కలుగుతుంది. ఈ భయం కలిగిన పరిస్థితిలో ఏం చేయాలి అంటే ఈ జనరల్ రెవల్యూషన్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉండాలి అంటే, అమ్మ ఒక అదృశ్య నన్ను సృష్టించి ఉండాలి
ఎందుకంటే నా అంతట నేను నన్ను సృష్టించుకోలేదు, ఎవరో నన్ను సృష్టించారు. నాకు ఒక ఏంటంటే ఒక 6 నెలలు 7 నెలలు వచ్చేసరికి ఆ గోడకెళ్ళి తల గుద్దుకుంటే తప్ప నాకు తల ఉన్నదని తెలియలేదు. అలాంటప్పుడు నాకు తల ఉన్నదని తెలియక ముందే నేను ఉన్నాను కాబట్టి ఎవరో నన్ను సృష్టించుంటారు అదృశ్యహస్తం. కాబట్టి ఆ అదృశ్యహస్తానికి నేను లోబడాలి, ఆయన్ని నేను మహిమపరచాలి, ఆయనకు నేను కృతజ్ఞతలు చెల్లించుకోవాలి అని ఎప్పుడైతే తను అనుకుంటాడో ఆ జనరల్ రెవల్యూషన్ యొక్క రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్ ఒక మనిషిలో కనబడినప్పుడు తన రెస్పాన్స్ అలా ఉన్నప్పుడు దేవుడు అతన్ని క్లియర్ చేస్తాడని మనం తీసుకోవాలి. ఎవరైతే ఆయన ఉన్నాడని తెలిసి కూడా ఆయనకి లోబడకుండా, మహింపరచకుండా, విధేయత చూపించకుండా నాకేం అక్కర్లేదు, ఐఎమ్ బై మై సెల్ఫ్, ఐ కెన్ బి ఆన్ మై ఓన్ అని అనుకుంటారో వాళ్ళు ఆయన దృష్టిలో వేరైన వాళ్ళుగా చూడాలి. కాబట్టి అక్కడే మొదలైపోయింది నీతిమంతులు దుష్టులు అని. ఆ తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అబ్రహాం విషయానికి వచ్చేసరికి మాట నమ్మాడు. ఈ మాట నమ్మిన వాళ్ళకి ఆ జనాంగానికి దేవుడు ఇచ్చింది ఏంటంటే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చింది కాబట్టి నన్ను సృష్టించిన దేవుడు లేదా మా పితరుడైన అబ్రహాంని ఏర్పరచుకున్న దేవుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కాబట్టి ఆయన మాటలకు నేను విధేయత చూపించాలి, నేను ఆ ఆజ్ఞలకి కన్ఫామ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళని దేవుడు వేరుగా చూస్తాను. నాకు అక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని అనుకునే వాళ్ళని వేరుగా చూస్తాను. కాబట్టి మొదటి కేటగిరీని ఆయన ఏమంటాడంటే నీతిమంతులు అంటాడు, రెండో కేటగిరీని దుష్టులు అంటాడు. మరి ఆ తర్వాత అంటే జనరల్ రెవల్యూషన్ ఎప్పుడైతే గ్రంథం ఇవ్వబడిందో స్పెషల్ రెవల్యూషన్, ఆ తర్వాత దేవుడు అబ్రహాముతో చెప్పిన వాగ్దానం ఒక పార్టే వాళ్ళని విస్తరింపజేయటం, వాళ్ళని ఆశీర్వదించడం, వాళ్ళని ఏర్పరచుకుని నా వాళ్ళు అని చెప్పడం, వాళ్ళకి దేశం ఇవ్వటం, అది ఒక పార్ట్ మాత్రమే. రెండవ పార్ట్ ఏంటంటే నీ సంతానము ద్వారా భూలోకములోని అన్ని కుటుంబములు ఆశీర్వదింపబడును అంటారు. మనకి ఎప్పటికి తెలుస్తుంది అంటే అది సింగులర్ అని పౌలు మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుంది న్యూ టెస్టమెంట్ లో. ఆ సంతానము క్రీస్తే అంటాడు. కాబట్టి యేసు ద్వారా భూలోకంలోని అన్ని కుటుంబాలు ఆశీర్వదింపబడటం దేవుని యొక్క ఉద్దేశం. ఈ యేసు ప్రభువు మనకు ఎలా బ్లెస్సింగ్ గా మారాడో దాని గురించి కూడా చెప్పండి అంకుల్. తెలియాలి, లేకపోతే ఇప్పటికే అనుకోవడానికి అవకాశం ఉందంటే ఓహో అయితే యేసు కాబట్టి మనకు యేసు అని అంటే సరిపోతుంది, లేదా యేసు అంటే నాకు ఇష్టం అంటే సరిపోతుంది, యేసు నన్ను ఆశీర్వదిస్తాడని నమ్మితే సరిపోతుంది అని ఇలా అనుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఎలా బ్లెస్సింగ్ అయ్యింది? నీ సంతానం ద్వారా అని దేవుడు అబ్రహాముతో అన్నప్పుడు ఈ సంతానం యేసు రైటే. ఆయన పుడితే బ్లెస్సింగ్ అయిపోయిందా? ఆయన పెరుగుతూ నీతిగా ఉంటుంటే బ్లెస్సింగ్ అయిపోయిందా? ఆయన ఉపదేశాలు చేస్తూ ఉంటే బ్లెస్సింగ్ అయిందా? ఆయన కనికరిస్తూ మనుషులకి అద్భుత కార్యాలని కనుపరుస్తూ స్వస్థత కార్యాలు చేస్తూ ఉంటే అది బ్లెస్సింగ్ అయిపోయిందా? ఇలాంటి ఆలోచనలు రావాలి. అసలైన బ్లెస్సింగ్ అనేది సువార్త గురించి విన్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఆ సువార్త ఏంటంటే ఈ పాప భీతి దాని నుండి లేదా పాపానికి సంబంధించిన శిక్ష నుండి బయటపడాలి అంటే దేవుడు ఒక ప్రణాళికను ఆయన బయలుపరిచాడు అని తెలుసుకున్నప్పుడే దానికి పరిష్కారం కనబడుతుంది. అదేంటి అంటే సువార్త, శుభవార్త, గుడ్ న్యూస్. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే యూ డోంట్ నీడ్ టు డై. అప్పుడు మనిషి అడగాల వై అనాల. సమ్వన్ ఎల్స్ హెడ్ ఆల్రెడీ డైడ్ ఆన్ యువర్ బిహాఫ్. అంటే యేసు నీ స్థానంలో నీ తరపున లేదా ముందు తరపున నీ స్థానంలో పాపం యొక్క శిక్షను భరించడానికి ఆయన నా ద్వారా ఏర్పాటు చేయబడ్డాడు. ఆయన్ని నేనే పంపించాను, ఆయన నా కుమారుడు, నా కుమారుని యొక్క శిలువ రక్తం ద్వారా నీకు పాప క్షమాపణ ఏర్పాటు చేశాను. నువ్వు చేయాల్సిందల్లా
నమ్మటం మాత్రమే అని దేవుడు అంటున్నప్పుడు, ఈ పాప భీతి ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు అమ్మయ్య ఇక్కడ ఒక మార్గం దొరికింది, లేకపోతే నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని, ఈ మంచి ఎంత మంచి అయితే పరలోకం తెలియట్లా, ఎంత చెడు అయితే నరకం నాకు అర్థం కావట్లా, కాబట్టి ఇలాంటి పజిల్ నుండి నేను బయటపడటానికి నాకు ఇవ్వబడిన గొప్ప అవకాశం. నేను ఈ సువార్త నమ్మేస్తాను, నాకు కావాలని అడిగేస్తాను, నేను చేయాల్సింది ఏమీ లేదంటున్నాడు కాబట్టి నేను నమ్ముతాను, నాకు కావాలి అని తండ్రిని అడిగితే తండ్రి చెప్పేది ఏంటంటే, నీ మీద శిక్ష ముందు నేను తీసేస్తాను. ఇవన్నీ మనకి పౌలు తన పత్రికల్లో రాసిన విషయాల నుంచి తెలుస్తుంది. ముఖ్యంగా ఒక పత్రిక, రోమా పత్రిక, ఆ పత్రికలో ఒక వ్యక్తి ముందు ఎలాగో విశ్వాసి అవుతాడు లేదా రక్షణ పొందుతాడు, ఆ తర్వాత ఈ రక్షణ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉండబోతుంది, దాని యొక్క అంచె దినాన దాని యొక్క కన్సంప్షన్ కంప్లీట్ సమ్మింగ్ అప్ అనేది ఎలా ఉండబోతుంది అనేది పౌలు చక్కగా మాట్లాడతాడు. ఆ మాట్లాడేప్పుడు పాపం గురించిన ఒక గొప్ప సంగతి అని చెప్తాడు. ఏంటా సంగతి అంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటారు. ఎంత చక్కటి పాజిటివ్ స్టేట్మెంట్ అంటే, అందరికీ పాప భీతి కారణంగా బయటపడాలనే డిజైర్, దేవుని ప్రజెన్స్లోకి ప్రవేశించాలనే డిజైర్, అది పరలోకం అని పిలిస్తే పరలోకంలో ఉండాలనే కోరిక. కానీ ఈ ప్రయత్నాలు ఏమంటున్నాడు పౌలు, అవి సాగేవి కాదు, వాటిని బట్టి కలిసి వచ్చేది లేదు. ఎందుకంటే పాపం విషయానికి వచ్చేసరికి ఏ భేదము లేదని పౌలు అంటున్నాడు. వెంటనే ఆలోచించాలి ఎవరైనా కానీ, ఏ భేదము లేకపోవటం ఏంటి? తాగేవాడికి తాగినవాడికి భేదం లేదా? అబద్ధాలు చెప్పేవాడికి అబద్ధాలు చెప్పడానికి భేదం లేదా? చెడుకి మంచికి భేదం లేదా? ఆలోచించాలి. ఎందుకు ఇలా అంటున్నాడు అంటే, మనము మంచి చేసి కొత్తగా సాధించేదంటూ ఏమి లేదా? ఇప్పటి వరకు మంచి చెడు బ్యాలెన్స్ అంటున్నాం, బ్యాలెన్స్ షీట్ అంటున్నాం. మరి ఇప్పుడేమో ఏ భేదము లేదంటే, మంచి చేసి కొత్తగా సాధించేది ఏమి లేదా, చెడు చేసి కొత్తగా పోగొట్టుకునేది ఏమి లేదా అని ఎవరన్నా కానీ ఆలోచించాలి. అప్పుడు అర్థం అవుతుంది, అబ్బో ఇదేంటో, ఈ పాపం వేరు, నేను హ్యాండిల్ చేయగలిగేది కాదు. ఇది ఎలాంటిది అంటే, అందరూ అంటున్నాడు కాబట్టి ఈ పాపం నాకు సంబంధించింది, నా తండ్రికి సంబంధించింది, నా తాతకి సంబంధించింది, ఈ ఊళ్ళో సంబంధించింది, వేరే ఊళ్ళో సంబంధించింది, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా సంబంధించిన, ఏ పరిస్థితికైనా సంబంధించిన పాపం ఉంది అని తెలుసుకోవాలి. అప్పుడు అమ్మ నేను ఏం చేసి కూడా బయటపడలేను అన్నమాట. కాబట్టి ఈ కుమారుని సిలువ రక్తాన్ని నేను ఆశ్రయిస్తాను, నాకు పాప క్షమాపణ కావాలని నేను అడుగుతాను, నాకు దిక్కు లేదని ఒప్పుకుంటాను, నాకు దిక్కు లేని కారణంగా అన్నీ వదిలేసుకుని నీ వైపు 180 డిగ్రీలు తిరుగుతాను అని చెప్పి నాకు పాప క్షమాపణ ఇవ్వు అని అడుగుతాను అని మనిషి ఒక నిర్ణయానికి రావడం విశ్వాసం. అది సువార్తను నమ్మడం, అది బైబిల్ యొక్క సత్యం. సువార్త అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం అని మీరు చెప్తున్నారు కదా అంకుల్. సో ఆయన మరణం పునరుత్థానం యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్తే బాగుంటుంది అంకుల్. అలాగే హ్యాపీ శివ. మరి ఆయన సిలువ రక్తం అంటే మరణం. ఈ మరణం ఎందుకు అని పౌలు చెప్తాడంటే, మన పాపం నిమిత్తం అని మనకు అర్థమైంది. మరి ఆయన చనిపోయి ఎలా ఉండిపోయాడా అంటే లేదు. అసలు పౌలు చెప్పేప్పుడు సువార్త అంటే ఏంటి అంటాడంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందాను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను అంటాడు. అంటే ప్రభు చనిపోయి సమాధి చేయబడి అలాగే ఉండిపోలేదు, అది సువార్త. ఆయన 3వ దినాన లేపబడ్డాడు అంటాడు. కాబట్టి చనిపోవటమేమో మన పాపం నిమిత్తం ఉంటాడు, తిరిగి లేపబడటమేమో
ఈ నమ్మే వాళ్ళ యొక్క నీతి నిమిత్తం అంటారు. ఇది ఎలాగూ ఆ నీతి అంటే ఇది ఒక ఉపదేశానికి సంబంధించిన నీతి కాదు. ఈ నీతి యొక్క విశేషం ఏంటి అంటే, మనం ఇందాక రోమపత్రిక అన్నాం కదా, రోమపత్రికలో మొదట విశ్వాసం ఉంచిన వాడిని దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు అంటాడు. అది జస్టిఫికేషన్ బై ఫెయిత్ త్రూ గ్రేస్ అంటాడు పౌలు. అంటే మీరు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు అంటాడు. వెర్స్ 2:8 ఎఫెసీ పత్రిక. మీరు విశ్వాసం ద్వారా కృప చేత రక్షింపబడి ఉన్నారు అంటారు. విశ్వాసం ఉంచాను, రక్షింపబడ్డా అంటే ఇంకా రక్షణ అంటే శిక్ష మనకు లేదని అర్థమైపోతుంది. కాబట్టి జస్టిఫికేషన్ అనేది ఏంటంటే స్టార్టింగ్ పాయింట్. పాపం యొక్క శిక్ష నుండి రక్షణ అది వచ్చేసింది. మరి పౌలు రోమపత్రికలో 3వ అధ్యాయంలో ఆయన శిలువ రక్తం మీద విశ్వాసం ఉంచడమేమో మీన్స్ అంటాడు, ఆయన కృపేమో గ్రౌండ్ అంటాడు. ఆ రకంగా మనిషి నీతిమంతుడిగా తీర్చబడతాడు, పాపం యొక్క శిక్ష నుండి బయటపడతాడు. సరే, పౌలు 4వ అధ్యాయంలో విశ్వాసాన్ని వివరిస్తూ 5వ అధ్యాయం వచ్చేసరికి సడన్ గా ఒక గొప్ప మాట అంటాడు. ఏంటి ఆ మాట అంటే, 5వ అధ్యాయం 5వ వచనం వచ్చేసరికి అక్కడ మనకు అనుగ్రహింపబడిన ఆ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అంటాడు. మరి ఎప్పుడు అనుగ్రహింపబడటం? ఆత్మ అనుగ్రహింపబడటం ఏంటి? ఏమి గ్యాప్ కనపడలేదే అంటే, జస్టిఫికేషన్ పాపం యొక్క శిక్ష నుండి రక్షణ పొందటం తర్వాత వెంటనే జరిగిపోయే విషయంగా ఉంది ఇక్కడ. అంటే ఎప్పుడైతే తీర్పు లేదో, ఎప్పుడైతే శిక్ష లేదో, ఇంకా ఆయనకి మనకు ఉండలేదు కాబట్టి ఆత్మ అనుగ్రహింపబడటం. ఏంటి ఆత్మ అని అంటే, పౌలే గలతీ పత్రికలో చెప్తాడు ఈ మాట. నాయన తండ్రి అని మొరపెట్టినట్లు దేవుడు తన కుమారుని యొక్క ఆత్మను మన హృదయంలోనికి పంపెను అంటాడు. కాబట్టి ఆత్మ అంటే కుమారుని యొక్క ఆత్మ. ఎక్కడికి అంటే, మన ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళ హృదయంలోకి. మరి ఈ హృదయంలోకి కుమారుని యొక్క ఆత్మ పంపే ఉద్దేశం కూడా మనం తెలుసుకోవాలి. ఎహెజ్కేలు గ్రంథంలో ఈ 36వ అధ్యాయంలో అక్కడ ఎందుకు ఈ ఆత్మ అనుగ్రహింపబడటం అనేది అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. నూతన హృదయం మీకు ఇచ్చేది, నూతన మనస్సు మీకు కలుగు చేసేదాన్ని, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదాన్ని. ఇవన్నీ మార్పులే, మనిషిలో వచ్చే మార్పులు. అయినా సొల్యూషన్ కాదన్నట్టు మనకు అక్కడే అర్థమైపోతుంది. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించేవారుగా, నా నిబంధనలు గైకొనేవారుగా నేను మిమ్మల్ని చేస్తాను అంటాడు. కాబట్టి ఎందుకు ఆత్మ అనుగ్రహింపబడటం అంటే, టు ఎనేబుల్ అస్ టు ఓవర్కమ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సిన్. అంటే ఒరిజినల్ సిన్ యొక్క ఏమంటాం, దాని యొక్క ఇంక్లినేషన్ పోతుంది, ప్రొపెన్సిటీ పోతుంది, దాని నేచర్ పోతుంది అని ఒకవేళ మనం అనలేకపోయినా దాని గురించిన శిక్ష పోతుంది అని మాత్రం మనం చెప్పగలం. మరి ఎప్పుడైతే ఆ శిక్ష లేదు, ఇంకంతా అయిపోయినట్టే కదా అంటే అలా కాదు. ఇంకా శరీరంలో ఉన్నప్పుడు ఏమంటామంటే వాటి ఎఫెక్ట్స్ ఉంటాయి. గతంలో అబద్ధం ఆడటం నాకు తప్పదు అనడానికి ధైర్యం చేస్తాం. ఇప్పుడు అబద్ధం ఆడటం నాకు తప్పదు అని అనకూడదు. ఎందుకంటే లోపల కుమారుని ఆత్మనుంచిన ఉద్దేశం ఏంటంటే, ఆయన కట్టడలను అనుసరించేలాగా, ఆయన విధులను గైకొనేలాగా. అంటే దీన్ని ఎనేబులింగ్ గ్రేస్ అంటాం. మనల్ని ఎనేబుల్ చేస్తాడు. కాబట్టి ఈ జస్టిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇది ఒక రకమైన డే బై డే ప్రోగ్రెస్. ఒకనాడు ఆడిన అబద్ధం ఇంకో రోజు ఆడినక్కర్లా. డే బై డే ప్రోగ్రెస్ అవుతూ ముందుకెళ్ళిపోతూ ఉండొచ్చు. దీన్ని శాంక్టిఫికేషన్ అన్నాం. పాపం యొక్క శక్తి నుండి రక్షణ. అదేమో జస్టిఫికేషన్ ఏమో పాపం యొక్క శిక్ష నుండి, ఇప్పుడేమో ఆ పాపం యొక్క పవర్ నుండి ఇది రక్షణ. ఆ తర్వాత మనం ఆ ప్రభు తిరిగి వచ్చేసిన తర్వాత అది పాపం యొక్క ప్రజెన్స్ నుండే రక్షణ, పాపం యొక్క పరిసరాల నుండే రక్షణ.
సో ఇలాంటి ప్రోగ్రెస్ మనలో కనపడటం మనం గమనించుకోగలం. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఏంటి ఎనేబులింగ్? లోపల నుండే ఎనేబుల్ చేయాలా? ఉపదేశాలు ఉంటాయి కదా, లేదా మనకి ఎన్నో రకాల ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే మనం వీటన్నిటినీ ఆయన కట్టడిని విధుల్ని గైకుంటూ ఈ పాపం నుండి, పాపం యొక్క ఎఫెక్ట్స్ నుండి మనం బయటపడిపోవచ్చు కదా, ఇలా అడిగే వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ ఒక విషయం, మీకు ఒక జరిగిన విషయం చెప్తే మీకు ఇది అర్థం కావచ్చు. ఎలాగో అంటే భీమవరంలో ఇది నేను చెప్పే మాట 20-30 ఏళ్ల క్రితం ఒక సంత జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు బుధవారం. అప్పట్లో ఈ సంత ఒక అంటే వరవడిలో వెళ్ళిపోయే దిరుసుమర్రు అనే డ్రైన్ పక్కన, ఇటు రోడ్డు మీద అటు రోడ్డు మీద, ఈ అటు ఇటు వెళ్ళే రైల్ బ్రిడ్జ్ మీద లేకపోతే రోడ్డు బ్రిడ్జ్ మీద, దాన్ని ఒక ఎలా చూడొచ్చు అంటే ఒక రెక్టాంగిల్ గా చూడొచ్చు. ఇటు రోడ్డు అటు రోడ్డు, ఇక్కడేమో ఒక రోడ్డు బ్రిడ్జి, అటువేమో రైల్ బ్రిడ్జ్. అలాంటి టైంలో ఒక అమ్మాయి పడిపోయింది అనుకున్నారు. అందరు కంగారు పడ్డారు, అయ్యో అంటున్నారు, కొట్టుకుపోతుంది. ఎవరు ధైర్యం చేయాల. అలాంటప్పుడు ఒక అబ్బాయి ధైర్యం చేసి, ఎవరు అబ్బాయి అంటే ఆ డిఎన్ఆర్ కాలేజ్ స్టూడెంట్, హాస్టల్ స్టూడెంట్, అతను దూకేశాడంట. దూకి ఆ అమ్మాయిని పట్టుకుని గట్టు మీదకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయి అతని 2 కాళ్ళు గట్టిగా పట్టుకుంటే అతను ఈదలేక ఆ నీళ్ళలో ఇద్దరు మునిగిపోయి కొట్టుకుపోయారు. నేను ఆ తర్వాత రోజు వెళ్ళాను. ఈ విషయం విన్నప్పుడు నేను వెంటనే ఇలాంటి ఆలోచన నాకు వచ్చేసాయి. ఎలాంటి ఆలోచన అంటే, ఆ అబ్బాయి ఒకవేళ అమ్మాయిని తీసుకుని ఇద్దరు గట్టెక్కుంటే ఏమనేవాళ్ళు? హీరో అనేవాళ్ళు. ఆ అమ్మాయిని గట్టెక్కించి అబ్బాయి మునిగిపోయి ఉంటే ఏమనేవాళ్ళు? గొప్ప త్యాగం అనేవాళ్ళు, సాక్రిఫైస్ అనేవాళ్ళు. ఆ 2 జరగల, ఇద్దరు కొట్టుకుపోయారు. సరే, హీరోగా చూద్దాం. గట్టు మీదకి వచ్చాడు, ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. అప్పుడు ఆవిడ అమ్మ నాన్న అందరూ పరిగెత్తి వచ్చి, నాయన ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము, ఎంత మేలు చేశావు, ప్రాణం పెట్టేశావు నా బిడ్డ కోసం, చూడు నాయన ఇది ఎంత పని చేసిందో, చచ్చి ఏమి సాధిస్తుంది అన్నాను. కానీ ఈ అబ్బాయికి అర్థమయ్యి, అక్క ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పని చేయొద్దు, ఇంకెప్పుడు చేయొద్దు అని చెప్తాడు. ఆ అబ్బాయికి ఏదో ఇస్తారు, ఆ అబ్బాయి సంతోషంగా వెళ్ళిపోతాడు. నేను ఇలా ఊహించాను. సరే, అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. అబ్బాయి మాట గుర్తుంది, అక్క ఇప్పుడు ఇలాంటి పని చేయొద్దు అని. కాబట్టి ఒకరోజు అలాగే ఆ వారం అయిపోయాక నువ్వు చూసినప్పుడు ఆమెకి సూసైడల్ టెండెన్సీ రాకుండా ఉంటుందా? పెట్రోల్ డబ్బా చూసినప్పుడు సూసైడల్ టెండెన్సీ రాకుండా ఉంటుందా? ఫ్యాను చున్నీ చూసినప్పుడు సూసైడల్ టెండెన్సీ రాకుండా ఉంటుందా? వస్తుంది. ఎందుకు అంటే అది ఉపదేశం. అబ్బాయి చెప్పిన మంచి మాట, అది బయట మాట, దాని ప్రభావం ఎంతవరకు అంతవరకే. ఇక్కడ దేవుడు పెట్టిన పద్ధతి ఎలా ఉందంటే, కుమారుని ఆత్మ లోపలుంచిన కారణంగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు టెండెన్సీ వస్తున్నప్పుడు, తండ్రి ఇదిగో ఇలాంటి మళ్ళీ సూసైడల్ టెండెన్సీ వస్తుంది, నాకు నీ కుమారుని ఆత్మ సాయం నాకు కావాలి అని బయటపడటానికి అవకాశం. కాబట్టి దాన్ని సైంటిఫికేషన్ అంటున్నాం. డే బై డే తండ్రిని అడుగుతూ, కుమారుని నామంలో అడుగుతూ, ఆత్మ సాయం అడుగుతూ ప్రోగ్రెస్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే శాంక్టిఫికేషన్ అంటాం. ఈ మొదటించే విశ్వాసానికి డిగ్రీలు ఉండవు. ఈ శాంక్టిఫికేషన్ కి సంబంధించి అంటే సువార్తకు సంబంధించిన దానిలో డిగ్రీలు ఉండవు, నమ్మటం నమ్మకపోవడం. ఇక్కడ శాంక్టిఫికేషన్ కి సంబంధించి ప్రోగ్రెసివ్ గా డిగ్రీలు, ఆ విశ్వాసం ఇంకా 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 వృద్ధి చెందడం. అందుకే ప్రభు అడుగుతాడు, ఈ ఆఖరి రోజున మనుష్య కుమారుడు ఈ విశ్వాసాన్ని కనుగొని అని అడుగుతాడు. కాబట్టి దీనిలో ప్రోగ్రెస్ ఉంటుంది ఈ విశ్వాసంలో, అది మనం గమనించాలా. థ్యాంక్ యూ, చాలా లాంగ్ గా చెప్పాను. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ హోప్ అవర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఆల్సో అండర్స్టూడ్. అంకుల్ చాలా క్లియర్ గా అర్థమైంది అంకుల్. ఒరిజినల్ సిన్, ఆడమిక్ సిన్ బట్టి నేను పాపంలోనే పుట్టాను, దాన్ని బట్టి నేను పాప క్రియలు చేస్తున్నాను. సో పాప భీతి నాలో ఉంది. బయట చూసినప్పుడు నేను నరకానికి వెళ్ళిపోతానని అర్థమయ్యి
చేతులు ఎత్తేస్తాను ఒక టైంలో సువార్త వినపడినప్పుడు. యేసు ప్రభు నా బదులు చనిపోయాడని, ఆయన తిరిగి లేచాడని విశ్వాసం ఉంచుతా. ఎప్పుడైతే అలా విశ్వాసం ఉంచగానే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఆయన ఉంచుతాడు అని నమ్ముతున్నాను. ఇప్పుడు ఎనేబులింగ్ గ్రేస్ అంటున్నారు కదా మీరు. సో ఎవ్రీడే ఆయన హెల్ప్ తో బెటర్ అవుతా ఉంటాం. ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటే చాలా సింపుల్ గానే ఉంది. అంటే జస్ట్ మనం చేసింది ఓన్లీ ఫెయిత్ ఉంచడమే. మనం హ్యూమన్ ఎఫర్ట్ ఎక్కడ కనపట్ల. కానీ ప్రస్తుతం చాలా చోట్ల మనం రక్షణ పొందావా అని ఒక మాట అడుగుతుంటే ఇంకా నేను పొందుతున్నాను, ఇంకా నేను బెటర్ అయిన తర్వాత దేవుడిని నమ్ముకుంటాను, నేను ఉపవాసం ఉంటున్నాను, దేవుడు నాకు వాగ్దానం ఇంకా ఇవ్వలేదు, అలాగా హ్యూమన్ ఎఫర్ట్స్ చాలా ఎక్కువ కనపడతా ఉన్నాయి. మీరు చెప్పిందేమో చాలా సింపుల్ గా ఆయన వైపు చూస్తే ఆయన మరణ పునరుత్థానాన్ని యందు విశ్వాసం ఉంచితే చాలు అన్నట్టు చెప్తున్నారు కదా. సో హ్యూమన్ ఎఫర్ట్ ఏం లేదంటారా? హ్యాపీ షీబా, మళ్ళీ ప్రశ్న అడిగాను. నా గురించి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. ఎలాగూ అంటే మరి నాకు చాలా టైం పట్టింది ఈ సంగతి ఏంటో అర్థం అవడానికి కోసం. చాలా టైం పట్టింది. ఎలాగనుకునేవాడిని అంటే, అదే నేను తాగిన 7 సిగరెట్ల కోసం ప్రభు చనిపోయాడు, నేను చేసిన వ్యభిచార క్రియలను బట్టి ప్రభు చనిపోయాడు, నేను ఆడిన అబద్ధాలను బట్టి ప్రభు చనిపోయాడు, నేను చేసిన మోసాలను బట్టి ప్రభు చనిపోయాడు అని అలా అనుకునేవాడిని. నేను అలా అనుకునేవాడిని. ఇప్పుడు నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇవేవో కనబడేవన్నీ అమ్మ దీన్ని బట్టే ప్రభు చనిపోయాడు అని అంటున్నాను, నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వచ్చే ఆలోచనలు ఎలాంటివంటే, నాకు ప్రేమ లేని అదేమీ కాదా, ప్రేమ లేని తనహంటాం, దాని గురించి ఏం కాదా ప్రభు చనిపోయింది, లేకపోతే నాకు అసూయ, ఊరికే వచ్చే అసూయ నిమిత్తం కాదా ప్రభు చనిపోయింది, లేదా లోపల నాకు అవతల వాళ్ళ మీద వచ్చే ద్వేషం, దాని గురించి కాదా ప్రభు చనిపోయింది. ఇలాంటి ఆలోచనలు ఇప్పుడు వస్తున్నాయి. మరి నాకు తెలిసినవే నేను ఒప్పుకుని వాటిని తప్పని ఒప్పుకుని క్షమించమని అడుగుతూ, పశ్చాత్తాపడుతూ, కన్ఫెస్ చేస్తూ, దాన్ని రిపెంటెన్స్ అంటాం. అలా చేస్తూ వచ్చినప్పుడు నేను చేసిన పనులే నాకు తెలిసినప్పుడు తెలియని వాటి సంగతి ఏంటి? వాటి కోసం ప్రభు చనిపోలేదా? మరి అలాంటప్పుడు అది ఆ అండర్స్టాండింగ్ ఎంతవరకు కరెక్ట్? మరి ఒరిజినల్ సిన్ అనేది లేదా ఆది పాపం అనేది దాని యొక్క శిక్ష నుండి తప్పించడానికి ప్రభు చనిపోయాడు అంటే అది ఎంత లాజికల్ గా ఉంది. అంటే ఆ శిక్ష లేదు, కానీ దాని ఎఫెక్ట్స్ కనబడుతూ ఉంటే లోపలుంచిన ఆత్మ సాయం ద్వారా ఆ ఎఫెక్ట్స్ నుండి బయటపడటానికి అవకాశం కనబడతాను. దాన్ని మనం ఎనేబులింగ్ గ్రేస్ అంటున్నాం. కాబట్టి ఈ రిపెంటెన్స్ అనేది ఆ సువార్తకి ముందు అయితే మాత్రం అది హ్యూమన్ ఎఫర్ట్, హ్యూమన్ మెరిట్, అందులో గొప్ప చూసుకోవడం, దాన ధర్మాలు, ఇంకేమన్నా నేను 80 డిగ్రీలు మారిపోయాను, 80% మారిపోయాను. మార్కుల పద్ధతి పక్కన పెట్టడం బట్టే కదా ప్రభు యొక్క సువార్త. మార్కులు అయితే 35 మార్కులు వచ్చినాడు పాస్ అని ప్రభు అనేట్టయితే, నాకు 34 వచ్చి నేను నరకానికి వెళ్ళేట్టయితే ఊహించవచ్చు. నేను ఇలా అడగొచ్చు, నేను ప్రభు ఒక్క మార్కే కదా నాకు తగ్గింది, నా ఫ్రెండ్కి ఏమో 35 వచ్చాయి, నాకు 34 వచ్చాయి, ఒక్క మార్కు తగ్గితే పరలోకం నరకం అనే అంత దారుణమైన డివిజనా అని నేను అడగొచ్చు కదా. అలా ఊహించండి. మార్కుల పద్ధతి పక్కన పెట్టినప్పుడు హ్యూమన్ మెరిట్ రోల్ ఏంటి అని నేను అడుగుతున్నాను. చెప్పండి, హ్యూమన్ మెరిట్కి ఏమన్నా రోల్ ఉందా? ఏమన్నా కావచ్చు, మంచి మంచి క్రియలు కావచ్చు, ఇంకేమో కావచ్చు, చేసిన పాపాలు ఒప్పుకోవడం కావచ్చు, ఉపవాసాలు కావచ్చు, ఎంతో 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 ప్రార్థన కావచ్చు, పశ్చాత్తాపం కావచ్చు, ఏమన్నా కావచ్చు, హ్యూమన్ మెరిట్కి ఏమన్నా రోల్ ఉందా? కాబట్టి పౌలు సువార్తకి సంబంధించి, మొదటి పాపక్షమాపణకి సంబంధించి రిపెంటెన్స్ అనేది ఆయన అక్కడ చాలా స్పేరింగ్ గా వాడతాడన్నమాట. 5 సార్లు వినపడుతుంది. 5 సార్లు కూడా ఎక్కువ సార్లు ఒక విశ్వాసి పశ్చాత్తాపడతాడు. విశ్వాసికే తెలుసు
పాపం యొక్క తీవ్రత ఏంటో. ఇవి ఈ ప్రేమ లేని తనం పాపం అనేది విశ్వాసకే తెలుసు. అసూయ అనేది పాపం అనేది విశ్వాసకే తెలుసు. లోపల ద్వేషం కక్ష అనేవి పాపం అనేది విశ్వాసకే తెలుసు. ఇంకా ఎన్నో అహంభావం, అవివేకం, ఇంక ఇలాంటివెన్నో, అవన్నీ యాటిట్యూడ్స్, అవి పాపం అని విశ్వాసకి తెలుసు. వాక్యం చదువుతూ ఉండగా, బయలుపరచబడుతూ ఉండగా పాపం అని తెలుసుకోగలిగిన వాడు విశ్వాసే తెలుసుకోగలడు. అతని విషయంలో పశ్చాత్తాపానికి అర్థం ఉంది, రిపెంటెన్స్కి అర్థం ఉంది, కన్ఫెషన్కి అర్థం ఉంది. క్షమాపణ అడిగి నిజంగా రియలైజ్ అయ్యి క్షమించమని అడిగినప్పుడు ఆయన క్షమిస్తాడు అని కూడా యోహాన్ తన పత్రికలో స్పష్టంగా చెప్తాడు. మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో మన పాపంలో ఆయన కూడా కలుపుకుని చెప్తాడు. అది విశ్వాసులకే పత్రిక. మన పాపంలో మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అదే రక్తం ఒక్కసారిదే. అది హిస్టారిక్ ఈవెంట్. అది ఏంటంటే ద గ్రేటెస్ట్ person in human history is Jesus Christ. The greatest event in human history is crucifixion. The greatest point in human history is blood of the cross. అది once for all, past, present and future sins. అలా అంటే కొంతమందికి కదా అర్థం కాకపోవచ్చు. మళ్ళీ సిలువ వేయబట్టం అనేది ఉంటుందా అని అడుగుతాడు ఇక్కడ మన దీనిలో హెబ్రీ పత్రికలో. కాబట్టి ఒక్కసారి అది తెలియక మనం ఇలాంటి మాటలు, పాపం యొక్క శిక్ష నుండి నేను రక్షింపబడ్డాను, పాపం యొక్క శక్తి నుండి రోజువారీ రక్షింపబడుతున్నాను, పాపం యొక్క పరిసరాల నుంచి నేను పడబోతూ ఉన్నాను. ఈ 3 టెన్స్లు కూడా పౌలే వాడాడు. మన విశ్వాసం ద్వారా కృప చేత రక్షింపబడి ఉన్నాము అంటాడు ఆయనే అది జరిగిపోయిన విషయం. ఇంకో చోట రక్షింపబడుతూ ఉన్న మనకి ఇది సువార్త అనేది దేవుని శక్తి అంటాడు, అది ప్రోగ్రెసివ్ గా. ఇంకొక చోట మనం విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది అంటాడు. రెండోదేమో మనకి కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, మూడోదేమో అది రోమా పత్రిక 13వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకి మరీ సమీపంగా ఉన్నది. ఇవి లాజికల్ గా నాకు అనిపిస్తున్నాయి. అమ్మో ఏదో సిగరెట్ల గురించి అలా కాదు కదా, ఇది ఒరిజినల్ సిన్ యొక్క శిక్ష నుండి కదా నన్ను విడిపించాడని అప్పుడు ఐ లుక్ ఎట్ హిమ్ విత్ ఆనర్. ఐ టెండ్ టు గ్లోరిఫై హిమ్. ఆయన మహిమ, ఆయన యొక్క శక్తి, ఆయన ఏర్పాటు చేసిన సువార్త యొక్క గొప్పతనం అప్పుడు నేను చూడగలను. ఈ సిగరెట్లు ఇలాంటివి అయితే ఐ మేక్ మై గాడ్ సో వెరీ స్మాల్. ఐ మేక్ హిస్ సాల్వేషన్ సో వెరీ మైన్యూట్ అండ్ మినిమల్. ఇది గమనించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అంకిల్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు యూదులు అన్యజనులు మనం ఉన్నాం. యూదులకి ధర్మశాస్త్రం అంటే తెలుసు, అన్యజనులు మనం కూడా ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభువు నమ్మిన తర్వాత మనం కూడా ధర్మశాస్త్రాన్ని పట్టుకుంటున్నాం. దానికి దీనికి డిఫరెన్స్ ఉందంటారా? వాళ్ళు యూదులు ధర్మశాస్త్రాన్ని ఎలా చూస్తున్నారో మనం కూడా అలాగే చూడాలా? ఏంటి డిఫరెన్స్? ఇక్కడే మళ్ళీ సువార్తకు సంబంధించిన సంగతులు చెప్పాల్సి వస్తున్నాను. ఎలాగో అంటే ఇప్పుడు భారతదేశంలోకి మిషనరీస్ ద్వారా మెయిన్గా సువార్త వచ్చింది. అది 200 సంవత్సరాలు పైబడి సువార్త వచ్చింది. ఆ ఫస్ట్ జనరేషన్ వాళ్ళందరికీ పాప భీతిని బట్టి భయం వచ్చి ఈ సువార్త ఇంత ఉచితమని అర్థమయ్యి యేసు ప్రభు శిలువ రక్తాన్ని ఆశ్రయించి వాళ్ళు ఫస్ట్ జనరేషన్ వాళ్ళు నమ్మేశారు. సరే, వాళ్ళ పిల్లలు ఇంట్లో బైబిల్ ఉంటుంది, తల్లిదండ్రులు చదివిచ్చేస్తూ ఉంటారు, పండతా పెట్టిస్తూ ఉంటారు, సండే స్కూల్కి పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందంటే ఈ ధర్మశాస్త్రం నాకేనేమో అని అనిపించి జాగ్రత్తగా ఉండాలి, మంచి చేయాలి, చెడు చేయకూడదు అని అనుకుంటూ అదే సువార్త అనుకునే పరిస్థితి ఉంది. మనం దానియేలు గ్రంథంలో చూస్తే ఎలా ఉంటుంది అంటే ఆ రాజ్యము పొందిన వారికే కలుగును. కాబట్టి సువార్త ప్రకటింపబడినప్పుడు నాకు కావాలి అని అడిగి పొందితే రక్షణ తప్ప బైబిల్ చేతితో పట్టుకుని తాత బైబిల్
లేకపోతే నాన్న బైబిల్, అమ్మ బైబిల్ పట్టుకుని ఆజ్ఞలు పాటించేస్తున్నానని అనుకునే ప్రమాదం సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఇప్పటి వరకు అదే సమస్య. ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే, యూదులు వాళ్ళు వేరు. వాళ్ళకి ధర్మశాస్త్రం పాటించడం, పాటించకపోవటం. ధర్మశాస్త్రం పాటించే వాళ్ళేమో నీతిమంతులు, అక్కర్లేదు అని పాటించిన వాళ్ళేమో దుష్టులు. అది కూడా ఇప్పటి వరకు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యే వరకు, యేసు ప్రభు మరణ పునరుత్థానాలు జరిగే వరకు. కాబట్టి మన సంగతి ఏంటి అంటే, అసలు గ్రంథం వాళ్ళదని ఒప్పుకోవటం నేర్చుకోవాలి. గ్రంథం వాళ్ళదే. పౌలు క్లియర్గా చెప్తాడు. ఏమని అంటాడు అంటే, అన్యజనులు సువార్త వలన యూదులతో పాటు సమాన వారసులు. సువార్త వల్లనే వాగ్దాన నిబంధనలో పాలివారు, ఒక్క శరీరమందలి సాటి అవయవారు. ఎలాగ? సువార్త వలన. అంటే సువార్త ద్వారా యూదుల్లో ఒకరం అవుతాం. సువార్త ద్వారా వాళ్ళ గ్రంథం మనం కూడా తీసుకుని మనం చేతితో పట్టుకుంటాం. ఎందుకంటే ఇవి ఈ వాగ్దానాలన్నీ యూదుల పరము చేయబడి అంటాడు పౌలు. ఇప్పుడేమో వాగ్దాన నిబంధనలో పాలివారం అంటున్నాడు. కాబట్టి అది ఇంకొకటి, ఒక్క శరీరం అందరి సంఘంగా చెప్పబడే క్రీస్తు శరీరంలో వాళ్ళెంతో విశ్వాసం ఉంచితే వాళ్ళెంతో, మనం కూడా అంతే. కాబట్టి ఈ తేడా గమనించుకోవాలి. ఇంకొకటి, రక్తాన్ని సెంట్రల్ చేశాడని నేను ఎందుకంటాను అంటే, మునుపు మీరు దూరస్తులు, ఇప్పుడు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులు అంటారు. కాబట్టి యూదులు వాళ్ళు ఏర్పరచబడిన జనాంగం, వాళ్ళకి సంబంధించిన విషయాలు సువార్తకు సంబంధించిన విషయాలుగా తీసుకోకూడదు. యూదులకు సంబంధించిన విషయాలు సువార్తను నమ్మిన విశ్వాసులకు సంబంధించిన విషయాలుగా తీసుకోవాలి అనేది చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి. అలాగని పాత నిబంధనలో యూనివర్సల్ స్టేట్మెంట్స్ లేవా అంటే, ఎన్నో యూనివర్సల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాటిని యాజ్ ఇట్ ఈజ్ యాజ్ దే ఆర్ తీసేసుకోవచ్చు. అంతే తప్ప ప్రతిదీ వాళ్ళకి సంబంధించింది నాకు అప్లై చేసుకుని, ఈ తప్పిపోయిన కుమారుడు అంటే నేనే అనుకుని, ఈ జక్కయ్య అంటే నేనే అనుకుని చాలా పొరపాటు చేస్తున్నారేమో అని నాకు క్లియర్గా అనిపిస్తుంది. వాళ్ళని విశ్వాసులుగా ఉండి తప్పిపోయిన వాళ్ళుగా మనం చూసేటైతే ఈ రోజు విశ్వాసంగా మనకి ప్రయోజనం ఉంటుంది తప్ప వేరే రకం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈరోజు పత్రికలు చదువుతూ అలాంటి విషయాలు జాగ్రత్తగా గమనించుకుంటూ మనకు అప్లై చేసుకుంటూ మనం బెటర్ అవ్వాలి. హ్యావ్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్? ఇంకేమన్నా అందులో? ఎస్ అంకుల్. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటున్నారు కదా అంకుల్, నేను రక్షణ పొందిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతా ఉంటాను, లేకపోతే ఫాలో అవ్వాలి అన్నది నాకు తెలియకుండానే వచ్చేస్తుంది. సో ఎప్పుడన్నా ఆ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నేను చేస్తున్నాను అనుకోండి, ఒకలాంటి పాప భీతి మళ్ళీ వస్తుంది. అంటే నేను రక్షణ పొందానా లేదా, లేకపోతే లా అన్నది నా మీద రూల్ చేస్తున్నట్టు కనపడతా ఉంటది. దాని గురించి కూడా కొంచెం క్లారిటీ ఇవ్వండి. రక్షణ పొందానా లేదా అని తెలుసుకోవటానికి అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటారమ్మా. అది ఎన్నో వాక్యాల్లో మనకు కనబడుతున్నప్పుడు తేల్చుకుని కాన్షియస్ అయిపోవాలి. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఇందాక చెప్పాను కదా, రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అని అన్న పౌలు ఇలాగా కాన్షియస్ అయ్యి, ఎస్ నేను ఎంతైనా బయట సత్యం, ఇది వాక్యం సత్యం కాబట్టి వాక్యం సత్యాన్ని ఉన్నట్టు నేను నమ్మాను కాబట్టి ఆత్మ నాలో ఉన్నాడని కాన్షియస్ అవ్వటం ముందు నేర్చుకోవాలి. నాలో ఉన్నాడు, ఇది ఫీలింగ్ కాదు, లేకపోతే ఇంకొక రకమైన ఏదో ఊహించనలకు కానీ ఎక్స్పీరియన్స్ కానక్కర్లేదు. సత్యాన్ని నమ్మకం అంతవరకే. నేను నమ్మాను, కాన్షియస్ అయ్యాను అని అనుకునే వాళ్ళకి భలే సాయం 8వ అధ్యాయంలో మాట్లాడతాను. ఏమంటాడంటే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు అంటాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను దేవుని బిడ్డని అని ఆయన నాతో చెప్తుంటే, నా ఆత్మతో చెప్తుంటే నేను తేల్చి మాట్లాడేస్తున్నాను అన్నమాట. తెలియకుండానే అవును నేను రక్షింపబడ్డాను అంటున్నాను అన్నమాట. తెలియకుండానే నాకు పాపక్షమాపణ వచ్చింది అంటున్నాను, నాకు నిత్య జీవం వచ్చింది, నేను పరలోకానికి వెళ్తున్నాను. ఇంత తేల్చి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, వెనక్కి వర్క్ చేసుకుంటే, వెనక్కి వర్క్ చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మతో చెప్పిన కారణంగా నా నోటికి ఇంత ధైర్యం వచ్చింది,
నా మనసుకి ఇంత తేల్చుకునే ఎబిలిటీ వచ్చింది అని అనుకోవాలి. కాబట్టి ఆ రకంగా ముందు అర్థం చేసుకోవాలి. సరే, ధర్మశాస్త్రం గురించి మళ్ళీ ఇంకా క్లియర్గా ఈ ప్రశ్న నాకు కనబడుతుంది. ఆజ్ఞలు అలాగే ఉన్నాయి. ప్రభు అంటాడు, ఆకాశం భూమి గతించవచ్చునే కానీ నా ధర్మశాస్త్రంలో ఒక సున్నైనా పుల్లైనా అది కొట్టివేయబడదు అని ప్రభు అంటాడు కదా. మరి పౌలేమో ఆయన యేసు లేదా క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి ఆయన అంటాడు. ఏంటి ఇది? పౌలు సమాప్తి ఆయన అంటే ప్రభువు ధర్మశాస్త్రాన్ని లేకుండా చేసేసాడు అని అర్థం వస్తుంది. ధర్మశాస్త్రం ఏమో ఒరిజినల్ సిన్ కి శిక్ష విధించినప్పుడు మన తరపున మన స్థానంలో ఆయన చనిపోతే ఆయన లేకుండా అయిపోయాడు. సో ధర్మశాస్త్రం శిక్ష విధించిన కారణంగా ఆయన లేడు, శిక్ష విధించేసిన కారణంగా ఇంకా దాని రోల్ లేదు. అమ్మ ఎలా చూడాలి? ప్రభు ఏమో ఇంకా ధర్మశాస్త్రం ఉంటుంది అంటున్నారు కదా, ఎలా చూడాలి అంటే పౌలు గొప్ప మాటలు మాట్లాడతాడు. తన గురించి చెప్పుకునేప్పుడు నేను ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని అంటే ఏంటంటే ప్రభువుని ధర్మశాస్త్రం చంపేసినప్పుడు నేను చచ్చిపోయాను. ధర్మశాస్త్రం విషయం అంటే ఏంటి? ఇంకా నాకు ధర్మశాస్త్రంతో పని ఏంటి అంటున్నాడు. దీన్ని ఎలా చూడాలో తనే చెప్తున్నాడు. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఎప్పుడు శరీరం ముందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను అంటే. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు ఎప్పుడైతే పునరుత్థానుడై తిరిగి లేచాడో అయిపోయిన ధర్మశాస్త్రం మళ్ళీ నేను ఇలా అర్థం చేసుకున్నాను, అది కూడా పునరుత్థానమై తిరిగి లేచింది. కానీ అప్పుడు శిక్షించడానికి, ఇప్పుడేమో ఎనేబుల్ చేయబడటానికి. ఎలాగూ ఇప్పుడు ఇది అవే ఆజ్ఞలు. ప్రభు అన్నాడు ఆకాశం భూమి గతించే వరకు ఉండాల్సిందే. కాబట్టి ప్రభు చెప్పిన మాట నిజం, అవే ఆజ్ఞలు ఉంటాయి. కానీ ఇప్పుడు శిక్ష విధించడం కోసం కాదు. ఎనేబ్లింగ్ అంటే ఏమంటామంటే ఇవి క్రిస్టియన్ ఎడ్యుకేషన్గా రిజరెక్ట్ అయ్యి పరిణమించినవి. ఆజ్ఞలు క్రిస్టియన్ ఎడ్యుకేషన్గా పరిణమించినవి. కాబట్టి పౌలు దీస్ గుడ్ డీడ్స్ ఆర్ రిక్వైర్డ్ ఆఫ్ యూ అంటాడు. అది ఇన్స్ట్రక్షన్, అది. లేకపోతే నువ్వు అయిపోతావు నీ పని అండు. రిక్వైర్డ్ ఆఫ్ యూ, నీ నుండి కనబడాలి కదా. మరి ఆయన మరణించింది నీ పాపం నిమిత్తం, ఆయన తిరిగి లేచింది నీ నీతి నిమిత్తం. నీ నీతి కార్యాలు కనబడాలిగా. దోస్ ఆర్ రిక్వైర్డ్ ఆఫ్ యూ. ఆటోమేటిక్గా చేయడానికి నీ శరీరం అడ్డుంది, అది తెలుసుకుని రిక్వైర్డ్ ఆఫ్ యూ అంటే అన్నప్పుడు అవి కనబడాలని కోరుకోవటం నేర్చుకుని తండ్రిని అడిగి, అయ్యో నాలో నుంచి ఆ కార్యాలు రావట్లేదు, ప్రేమ లేనితనం నాలో ఉంది, అసూయ ఉంది, నాలో ద్వేషం ఉంది, ఇవి తగవు, ఇవి యాటిట్యూడ్స్, ఇవి నా తప్పుల నుంచి డే బై డే నేను ఓవర్కమ్ అవుతున్నాను, కానీ ఇవి అసలు ఎండ్లెస్గా కనబడుతున్నాయి, వాటి నుంచి నేను బయటపడాలి. కాబట్టి నాకు ఆ సాయం కావాలి. దోస్ ఆర్ రిక్వైర్డ్ ఆఫ్ మీ. అవి నాలో కనబడాలి. అది క్రిస్టియన్ ఎడ్యుకేషన్, దాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఇదిగో నువ్వు ఉంచిన ఎనేబ్లింగ్ గ్రేస్ ద్వారా వీటిని నేను పాటించగలగాలి అని కోరుకోవాలి. దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓటీ లాస్ and the New Testament laws, which are now seen as Christian instructions. Thank you for the clarity, uncle. ఇప్పుడు హైపర్ గ్రేస్ అని కూడా వినపడుతుంది కదా, అంటే వీఆర్ నాట్ అండర్ లా, వీఆర్ అండర్ గ్రేస్ అన్న దాన్ని పట్టుకొని మనం ఇంకా ఎంతైనా సిన్ చేయొచ్చు అన్నది బాగా వినపడుతున్నాయి మనకి. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మనం అలా ఉండడానికి వీలు లేదు. ఎందుకు అంటే ఎనేబ్లింగ్ గ్రేస్ మనకి ఆల్రెడీ ఆయన లోపల ఉంచాడు కాబట్టి అలా ఉండకూడదు అన్న విషయం కూడా కవర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. చెప్తాను. మరి హైపర్ గ్రేస్ కొంచెం హార్ష్గా నేను మాట్లాడుతున్నానని అనిపించవచ్చు, కానీ ఈ హైపర్ గ్రేస్ బ్యాచ్ ఎవరు అంటే ఎప్పుడైతే పాపం యొక్క శిక్ష నుండి రక్షింపబడ్డారో
వాళ్ళు స్ట్రైట్ పరలోకానికి వెళ్ళిపోవాలి. ఏ కారణంగానూ స్ట్రైట్ వెళ్ళిపోవాలి పరలోకానికి. అది దట్ ఈస్ హైపర్ గ్రేస్. ఏంటంటే రక్షణ పొందారు, ఫినిష్, ఇక్కడ ఎండ్ అయిపోయింది భూమి మీద వాళ్ళ జీవితం, స్ట్రైట్ పరలోకానికి. వాళ్ళకి అది భలే కరెక్ట్ మాట, అది కరెక్ట్ మాట, గ్రేట్. కానీ వాళ్ళు ఉండాల్సి వస్తుంది ఎక్కడంటే అదే లోకం, అవే పరిస్థితులు, చుట్టూ ఉండే లోకం వాళ్ళని వెంటాడుతూ, చుట్టూ ఉండే ఆ పరిస్థితులు వాళ్ళని వెంటాడుతూ, వాళ్ళ శరీరమే వాళ్ళని వెంటాడుతూ ఉన్నప్పుడు, ఇదేంటంటే ఫ్లష్ అన్నాడు పౌలు. అలాంటప్పుడు ఇది హైపర్ గ్రేస్ అనడానికి ఇంకా వీల్లేదు. ఎనేబ్లింగ్ గ్రేస్ గానే దాన్ని చూడాలి. డే బై డే ఓవర్కమ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి సిన్ ఈజ్ సెటిల్డ్ అనే మాట వాడటానికి వీల్లేదు. సిన్ విషయం పుట్టే ఫుల్ స్టాప్ అని అనడానికి వాళ్ళకి హక్కు లేదు. ఎప్పుడు అనగలరు అంటే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎప్పుడైతే జస్టిఫికేషన్ బై ఫెయిత్ త్రూ గ్రేస్ వాళ్ళ విషయంలో జరిగిందో తప్పమని వాడు పరలోకానికి వెళ్ళిపోవాలి. అలా జరుగుతుందా? దేవుడు ఉంచాడు అంటున్నాడు. ఉంచెను మనలను, ఏంటో ఆయన ఉద్దేశం, మన ద్వారా ఆయన రాజ్యం యొక్క విస్తరణ జరగాలి. ఆయన రాజ్య వ్యాప్తి కోసం మనం పాపాన్ని జయిస్తూ ముందుకెళ్తూ మిషన్గా టేకప్ చేసి సువార్తను ప్రకటించే వాళ్ళంగా మనం ఉండాల్సి వచ్చినప్పుడు హైపర్ గ్రేస్ అనే కాన్సెప్ట్ సిన్ని పక్కన పెట్టే ఉద్దేశంతో ప్రబలినప్పుడు దాన్ని మనం అవుట్ రైట్ కండెమ్ చేయాలి. ఈ హైపర్ గ్రేస్ నమ్మేవాళ్ళు, హైపర్ గ్రేస్ని ప్రమోట్ చేసేవాళ్ళు, ప్రీచ్ చేసేవాళ్ళు ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు పౌలు పాపం యొక్క శిక్ష నుండి రక్షణ అని మాట్లాడుతున్నప్పుడు జస్టిఫికేషన్ బై ఫెయిత్ త్రూ గ్రేస్ కదా. అలాంటి రక్షణ కానీ వచ్చిన వాళ్ళు కానీ ఒకవేళ స్ట్రైట్ ఏ కారణంగానో వెంటనే పరలోకంలోకి వెళ్ళిపోతే హైపర్ గ్రేస్ అనేది వాళ్ళకి అప్లై అవుతుంది. అంతే తప్ప ఆ పాపం యొక్క శిక్ష నుండి రక్షింపబడిన వాళ్ళు పాపం యొక్క శక్తి నుండి రోజువారీ విడిపింపబడుతూ నడిచే వాళ్ళకి అది అప్లై అవ్వదు. ఎందుకు అని అంటే ఆత్మ సాయాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు ఈ రోజువారీ జీవితంలో పాపం యొక్క శక్తిని జయించుకుంటూ ముందుకెళ్ళమని, అది అందుకే దాన్ని ఎనేబ్లింగ్ గ్రేస్ అంటాం. అది హైపర్ గ్రేస్ అనం మనం. ఎనేబ్లింగ్ గ్రేస్, హైపర్ గ్రేస్ వాళ్ళది అక్కడితో అయిపోయి వాళ్ళ టీచింగ్ అలా చెప్పుకుంటే చెప్పుకోమను, అంతే తప్ప బ్రతికి శరీరంలో ఉంటూ ఈ చుట్టూ లోకం యొక్క ప్రెషర్ ఉంటూ అలాగే ఇంకా ఇతర ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటూ వెళ్తూ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే రోజువారీ విడిపింపబడాలి. కాబట్టి దేవుని యొక్క ఎనేబ్లింగ్ గ్రేస్ వాడుకోవాలి. అంటే తండ్రిని అడుగుతూ కుమారుని యొక్క ఆత్మ సాయాన్ని పొందుతూ కుమారుని నామంలో వాళ్ళు అలాంటి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలా, ఓవర్కమ్ చేస్తూ వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ అంకుల్. లాస్ట్ క్వశ్చన్ అంకుల్, ఒక బిలీవర్ పర్పస్ఫుల్ లైఫ్ జీవించాలి అంటే బైబిల్ ప్రకారంగా ఎలా జీవిస్తే ఒక మీనింగ్ఫుల్ లైఫ్ జీవించగలడు? అంటే ప్రభు యొక్క గ్రేట్ కమిషన్ మనం గుర్తు చేసుకోవాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. అనగానే అప్పుడు వాళ్ళు ఏం చేయగలరు? ఈరోజు మనం ఏం చేయగలం? అలాంటి పరిస్థితుల్లో ఐఎమ్ విత్ యూ ఆల్వే అన్నాడు. అది క్లియర్గా మనకు కనబడిపోయింది. అంటే తండ్రి మన హృదయంలోనికి కుమారుని యొక్క ఆత్మను పంపినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే తండ్రిని ప్రార్థన చేస్తూ అడుగుతూ, యేసు ప్రభు నామంలో అడుగుతూ, ఆత్మ సాయాన్ని పొందుతూ డే బై డే ఈ ఫ్లెష్ని జయించుకుంటూ, లోకాన్ని జయించుకుంటూ, ప్రతి విధమైన పాపం యొక్క ప్రమేయాల్ని జయించుకుంటూ ముందుకెళ్ళిపోమని. వాళ్ళు క్యారీ చేయాల్సిన మిషన్ ఎలాంటిది అంటే కుమారుని యొక్క
సువార్త ప్రకటించుకుంటూ కుమారుని నామాన్ని మహింపరుచుకుంటూ వాళ్ళు లేదా మనం ముందుకెళ్ళిపోవాలి. ఇలా ముందుకెళ్ళాలి అనే విషయం వచ్చినప్పుడు ఇంకొక సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ తండ్రి అయితే కుమారుని ఆత్మ మన హృదయంలోకి పంపాడో ఆ తండ్రి ఆత్మ వరాలు తండ్రిగా, ఆత్మగా, కుమారునిగా, దేవునిగా మనం చూసేప్పుడు, త్రిత్వ దేవునిగా చూసేప్పుడు ఆత్మ వరాలు అనుగ్రహించడం అనేది చూస్తాం. ప్రతి ఒక్కరికి ఈ ఆత్మ వరం అనుగ్రహింపబడింది అన్నట్టు మనం చూస్తాం. అది ఎందుకు అంటే ఏదో సెల్ఫ్ ఎడిఫికేషన్ కోసం కాదు, అందరి ప్రయోజనం నిమిత్తం, ఇటు విశ్వాసులు బయట వాళ్ళు అందరి ప్రయోజనం నిమిత్తం ఆత్మవరం అనుగ్రహింపబడటం. కాబట్టి ప్రతి ఒక్కరూ తనకి ఇవ్వబడిన ఆత్మవరం ఏంటి, తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆయన యొక్క రాజ్య వ్యాప్తి, దేవుని రాజ్య వ్యాప్తి భూమి మీద జరగాలి. కాబట్టి వరాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ పని కలిగి ఉండాలి. ఈ వరాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ పని కలిగి ఉండేప్పుడు దేవుని యొక్క లేదా కుమారుని యొక్క మిషన్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ ముందుకెళ్తున్నట్టు. ఈ మిషన్ ఎలాంటిది అంటే ఈ మిషన్ ముందుకెళ్తూ ఉండగా ఎథికల్ కాండక్ట్ కూడా కనపడిపోతూ ఉంటుంది. కాబట్టి మిషన్ అండ్ విట్నెస్ పద్ధతిలో ప్రతి ఒక్కరూ ఎవరికి ఇవ్వబడిన ఆత్మవరాన్ని అనుసరించి దేవుని రాజ్య వ్యాప్తిలో పని కలిగి ముందుకు వెళ్ళడం అనేది దేవుడు ఉద్దేశించిన పద్ధతి. అది పర్పస్ఫుల్ లివింగ్. ఒక బిలీవర్ యొక్క మీనింగ్ఫుల్ పర్పస్ఫుల్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఏంటి అంటే పని కలిగి ఉండి ఆయన రాజ్య వ్యాప్తి జరిగించుకుంటూ మిషన్ విట్నెస్ పద్ధతిలో ముందుకెళ్ళడం. అవును అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. చాలా విషయాలపై చాలా చక్కటి అవగాహన కల్పించినందుకు, మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను అంకుల్. థ్యాంకింగ్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ అండ్ ఎడిఫైయింగ్ సెషన్. మీరు కూడా ఈ సెషన్ బట్టి చాలా ఎడిఫై అయ్యారని, మేలు పొందారని నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ ఎవ్రీబడి. థ్యాంక్ యూ శివ. హ్యాపీ శివ. థ్యాంక్ యూ.